తెలంగాణ విషయంలో తీసుకుందాం సార్. మొత్తం మనకు 17 లోక్సభ అసెంబ్లీ అయిపోయింది. లోక్సభ 17 స్థానాల్లో సార్ 17 స్థానాల్లో మరి ఓటింగ్ సరళి ఏ విధంగా ఉందనుకుంటున్నారు? ఈ బీజేపీకి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు మీ లెక్క ప్రకారం? ఆదిలాబాద్ 100% బీజేపీ. ఆదిలాబాద్ ఓకే. నిజామాబాద్ 100%. నిజామాబాద్ కూడా. కరీంనగర్ 100%. బండి సంజయ్ ఓకే. చేవెళ్ళ 100%. ఓహో. మల్కాజ్గిరి 100%. ఓకే. సికింద్రాబాద్ మోర్ దాన్ 50%. 51 6 అండ్ జైరాబాద్ మోర్ దాన్ 51%. అంటే 7 seats. 5 క్లారిటీ 100%. ఇది మోర్ దాన్ 51 అంటే 58. ఓకే. 7 అండ్ 5 భువనగిరి, మెదక్ అండ్ మహబూబ్నగర్ ఓకే. 7 నుంచి 9 కాంగ్రెస్. 7 నుంచి 9 100% పెద్దపల్లి, 100% ఖమ్మం, 100% నల్గొండ, 100% నాగర్ కర్నూలు, మహబూబాబాద్ ఓకే. 7 నుంచి 9. 7 నుంచి 9. సపోజ్ కాంగ్రెస్ 9 వస్తే ఇది 7 అవుతుంది. అవును. బీజేపీకి 9 వస్తే అది 7 అవుతుంది. ఒకటి ఎంఐఎం. బీఆర్ఎస్కు మెదక్ కూడా ఛాన్స్ ఉండే, అది కూడా ఛాన్స్ లేదండి. మిస్ ఫైర్ అయితే అది అవకాశం ఒక్కటే బీఆర్ఎస్కు. దీంట్లో బీజేపీకి తక్కువ కావచ్చు, 8 కావచ్చు, ఆర్ కాంగ్రెస్కు తక్కువ కావచ్చు. సో మీ లెక్క ప్రకారం 7 నుంచి 9 కాంగ్రెస్, 7 నుంచి 9 అయినా కాంగ్రెస్, 7 నుంచి 9 అయినా బీజేపీ. 7కు ఈ రెండింటికి తగ్గవు. ఒకటి అలాగే ఎంఐఎం తీసేసుకుంటుంది, అది వేరే విషయం. అంటే సపోజ్ ధోని ఓ దానికి 9 వస్తే ఓ దానికి 7, ఓ దానికి 1, 16 ఒకటి 17 అవుతుంది. ఒకటి బీజేపీ వచ్చేప్పుడు 9 బదులు 8 అవుతుంది. ఓన్లీ మెదక్ ఛాన్స్. అది వాళ్ళ ఎక్స్పెక్టేషను. గజ్వేల్ 50,000 లీడు, సిద్దిపేట్ 75,000, 50,000 దుబ్బాక్, 150 to 2 lakhs అనుకున్నారు. నేను ఒక 2-3 మాట్లాడాను పొద్దున్నే. నేను వేరే ఎక్సర్స్ నిన్న ఆంధ్రలో పోయి వచ్చాను కదా, 25,000 కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు అని గజ్వేల్లో. ఎందుకంటే ఆయనకు ప్రజలకు అందుబాటు లేకుండే. ఫామ్లో ఉంటే కూడా వాళ్ళు గెలవకపోతుండే కదా సార్. ఫామ్లో ఉంటే గెలవలే కదా. ఆ కొండ పోచమ్మన ఇవన్నీ ప్రాజెక్టులు అయినది అక్కడ నిర్వాసితులకు రేలే. మళ్ళీ ఈ కలెక్టర్ ఆయన అక్కడనే ఉండే, అప్పుడు కలెక్టర్ ఉండే, ఎమ్మెల్సీ కాలే. అతని మీద రియాక్షన్ అలాగే అవుతుందో సిద్దిపేటలో కూడా రియాక్షన్ ఉన్నాయి. వాళ్ళు భూములు కొన్నారు, అందుకోసమే ఇక్కడ ఏదైతుందో ఈ కోట్లు ఖర్చు అని రోడ్ల మీద పెట్టిందనేది ఆయన కొంచెం ఎరగెన్స్ వచ్చింది ప్రజలకు అందుబాటులో ఉన్న. దుబ్బాకనే ఈ రెండింటికంటే ఎక్కువ వస్తుంది 30 వస్తాను. నేను 2-3తో మాట్లాడాను ఆ సంబంధం ఉన్న వాళ్ళతోటి. బట్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని 80,000 కంటే ఎక్కువ రాదు దుబ్బాక. ఈ 3 మెదక్లో ఉంటాయి. వాళ్ళు అనుకున్న ప్రకారం 1,00,000 రాకున్నా, ఈ 80 రాకున్నా, ఇది నేను టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడాను. ఓకే. నేను బీజేపీలతో మాట్లాడాను. కానీ ఒక చాణక్య ఎవరో పంపారు బీజేపీ. చాణక్య, మిషన్ చాణక్య ఇస్ పర్ఫెక్ట్. ఇది నిజమే అయితే ఫేక్ కాకపోతే. మిషన్ చాణక్య దుబ్బాక బై ఎలక్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ బాగా పర్ఫెక్ట్గా బయాస్డ్ ఉండదు. అలా ఏదంటే ట్రెండ్ మాత్రం నడిచాయి. ట్రెండ్ నడిచింది. క్యాండిడేట్ ఈజ్ వీక్. ఏది అతని మీద నెగటివ్ కలెక్టర్ చేసింది. డబ్బులు ఖర్చు పెట్టిండు. ఎమ్మెల్యేలను కొంత హ్యాపీ ఉండ్రి. మొదలే ఇతని పేరు లీక్ కాగానే ఒక 2 months బ్యాక్ 4 ఎమ్మెల్యేలు పోయి ఎవరిని కలిసిండ్రు? సీఎం గారిని కలిసిండ్రు, రేవంత్ రెడ్డి గారిని. బట్ ఈ మేనేజ్డ్ లాస్ట్ అవర్లో కాంగ్రెస్ క్యాండిడేట్ ప్యూర్ వీక్. ఓన్లీ ఆయన పరిచయం సంగారెడ్డి అండ్ పటాన్ చెరు తప్పితే ఎక్కడ ఆయన ఫేస్ లేదు. ముదిరాజులు ఫీలింగ్ రాలే, బీసీ ఫీలింగ్ తేలేకపోయాడు. కాంగ్రెస్ థర్డ్, ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. బట్ అదొక్కటేమన్నా వస్తే రావచ్చు కానీ లేకపోతే 0. దాదాపు అన్ని నియోజకవర్గాల థర్డే.